డిఫెన్స్. ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి చూసినట్టయితే రిక్రూట్మెంట్ డేట్ 8/8/2025 రిలీజ్ అయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మీ ముందు ఉంచుతాను. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 8/8/2025 వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ మనకు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందాయి. వాటిని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మినీ రత్న కేటగిరీ 1 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, రాజీవ్ గాంధీ భవన్, సఫ్దర్జంగ్ జంగ్ ఎయిర్పోర్ట్, న్యూ ఢిల్లీ 110003 అడ్రస్. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ త్రూ గేట్ 2023, గేట్ 2024, గేట్ 2025లో ఎవరైతే క్వాలిఫై ఉంటారో వారికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్ట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ 199, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ 208, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్ 527, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 31. మొత్తం వచ్చేసి 1176 పోస్టులు ఉన్నాయి. ఇందులో EPWBD category including with the total vacancies. Junior Executive Architects లో 400 reserve, OBC 4, SC 2, ST 1 and reservation 2. Junior Executive Engineering Civil 199, unreserved 83, EWS 17, OBC 51, SC 31, ST 17 and 12 DNE. Junior Executive Engineering Electrical 208 post, 93 open, 19 EWS, 60 OBC, 21 SC, 15 ST, 15 PWBD. Junior Executive Electronic 527, 215 open, 52 EWS, 142 OBC, SC 79, ST 39, 15 PWS. Junior Executive Information Technology 31, 15 open, 3 EWS, 7 OBC, 4 SC, 2 ST, total EWS 10 plus 2. Yes, who complete GATE 2023, 24, 25. In the respective పేపర్స్ గివెన్ హియర్, వారు ఏ పేపర్లు అయితే క్వాలిఫై ఉండాలో దానికి సంబంధించి ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి మరియు ఓబీసీకి సంబంధించి కానీ వీరికి టోటల్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఉంటుంది. వారికి డిఫరెంట్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఇకపోతే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్ట్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచిలర్ అండ్ రిజిస్టర్ విత్ ద కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ అండ్ ప్లానింగ్, గేట్ పేపర్ కోడ్ ఏఆర్ క్వాలిఫై ఉండాలి. అది 2023, 24, 25 ఈ 3 ఇయర్స్లో గేట్ పేపర్ కోడ్ ఏఆర్ పాస్ అయి ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇన్ సివిల్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ గేట్ పేపర్ కోడ్ సిఈ క్వాలిఫై ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఎలిజిబిలిటీ, అందు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గేట్ పేపర్ కోడ్ ఈఈ క్వాలిఫై ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ విత్ స్పెషలైజేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ గేట్ పేపర్ కోడ్ ఈసీ క్వాలిఫై ఉండాలి. ఇక ఇన్ఫర్మేషన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజికల్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గేట్ పేపర్ సిఎస్. ఇది 2023-24, 2025
అకాడమిక్ ఇయర్ ఏదైతే ఇయర్స్ ఉన్నా దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. కానీ దెర్ ఈజ్ నో వర్క్ ఎక్స్పీరియన్స్ ఫర్ అబవ్ పోస్ట్. వీటిని చూసినట్టయితే వీటికి సంబంధించి యావరేజ్ మ్యాక్సిమం ఏజ్ 27 years, 27/9/2025 వరకు ఉంటుంది. దీంట్లో ఎస్సీ ఎస్టీలకి 5 years రిలాక్సేషన్, అంటే 27 + 5 32 years, అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్కి 3 years మీన్ 30 years వరకు ఎలిజిబుల్ ఉంటుంది. అదేవిధంగా రిలాక్సేషన్ 10 years ఉంటుంది, అంటే 37 years వరకు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాక్సిమం రిలాక్సేషన్ 5 years, అప్పర్ ఏజ్ లిమిట్ ఏఐలో ఉండేటువంటి ఎవరైతే ప్రొవిషన్ చేస్తుంటారో వారికి 10 years కూడా ఏజ్ రిలాక్సేషన్ ఏఏఐలో, ఏరోనాటికల్ ఇండియాలో వర్క్ చేస్తున్న వారికి. ఇక ఓపెనింగ్ ఆఫ్ ద అప్లికేషన్ డేట్ 28 August 28 ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి September 27 ఉంటుంది. దీన్ని అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి www.aai.aero. దీనికి సంబంధించి సాలరీ జూనియర్ ఎగ్జిక్యూటివ్, గ్రూప్ బి ఈవెన్ లెవెల్ 40,000 బేసిక్తోని అనేకమైనటువంటి వారికి ఇచ్చేటువంటి అలవెన్స్లు కలుపుకుంటే ఫస్ట్ సాలరీ వచ్చేసి 94,000 వరకు వస్తుంది. దీని ఎగ్జిక్యూటివ్నెస్ వచ్చి 1,40,000 దీనిపైన ఉంటుంది. ఇక టు కాస్ట్ ఆఫ్ కంపెనీ ఫర్ యానం వర్డ్ అరౌండ్ 13 lakhs అప్రాక్సిమేట్లీ. అడిషనల్ బెనిఫిట్ బేసిక్ పే, డ్రెస్ అలవెన్స్, పీక్స్ 35% బేసిక్ పే. ఈ 40 దాని మీద 35% వరకు బేసిక్ ఉంటుంది. అదేవిధంగా హెచ్ఆర్ఏ అండ్ బెనిఫిట్స్ విచ్ ఇంక్లూడింగ్ సిపిఎఫ్, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, మెడికల్ బెనిఫిట్స్ ఎక్స్ట్రా ఆర్ అడ్మిషనబుల్ ఫర్ ద ఏఐ రూల్స్ దాని ప్రకారం ఉంటుంది. కంపెనీ దీనికి సంబంధించి ప్రతిదీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏరోనాటికల్ ఇండియాకి సంబంధించి ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు, అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అటానమస్ బాడీ, పబ్లిక్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఓపెన్ అయ్యే డేట్ వచ్చేసి August 28, క్లోజ్ అయ్యే డేట్ వచ్చి 27 September. మీరు గేట్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు దీనికోసం అప్లై చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మరో మంచి ఉద్యోగ విద్య అవకాశాల వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ మోహన్ కురపాటి. మళ్ళీ ప్రతిరోజు మీకోసం ఒక వీడియో వస్తుంది. ఒక్కొక్కసారి 2 వీడియోలు కూడా రావచ్చు. కానీ మీ అదృష్టం బాగుండి ఏ ఉద్యోగాన్ని సెలెక్ట్ అవుతాయి అనేటువంటిది మీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీ మోహన్ కురపాటి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.